సిరిసిల్లలో బీఆర్ఎస్ భవన్ ప్రభుత్వ భూములు కట్టారన్నారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. ఎకరం ప్రభుత్వ భూమి కబ్జాకు గురైందని చెప్పారు. కబ్జా చేసిన భూమిని ప్రభుత్వం వెంటనే స్వాధీనం చేసుకోవాలన్నారు. ఇక నిన్న సమీక్ష సమావేశంలో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ప్రవర్తన సరికాదన్నారు. ఇది బీఆర్ఎస్ దిగజారుడు రాజకీయమని ఫైర్ అవుతున్న ఆది శ్రీనివాస్తో మా రిపోర్టర్ శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. ఉమ్మడి కరీంనగర్ జిల్లా సమీక్షా సమావేశం లోపల వెమ్లవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సంచలన కామెంట్ చేశారు. సిరిసిల్ల లోపల ఉన్నటువంటి బీఆర్ఎస్ భవనం కబ్జా గురవుతుంది అంటున్నాడు. ప్రస్తుతం నాకు అందుబాటు లోపల శ్రీనివాస్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, మీరు ఇవాళ సమీక్ష సమావేశం లోపల హాట్ కామెంట్ చేయడం జరిగింది. దాదాపుగా ఎకరం భూమి కూడా బీఆర్ఎస్ భవనం కోసం కబ్జా అవుతుంది అంటున్నారు. నిజమేంటారా? అంటే ఈరోజు నీతులు చెప్తున్నటువంటి బీఆర్ఎస్ శాసనసభ్యుల తీరు చూసిన తర్వాత ఓవైపు కేటీఆర్ గారు సిరిసిల్లాలోని బీఆర్ఎస్ భవన్లో ఉండి కుంభకోణాలు లేవు, లంబకోణాలు లేవు, ఎలాంటి కబ్జాలు చేయడం లేదు అనేటువంటి ఆరోపణలు చేస్తున్న సందర్భంలో ఈరోజు నాకైతే ఎంత బాధేసిందంటే సహచర శాసనసభ్యుడిని చూడకుండా కూడా ఇది అధికార పార్టీ సమావేశం మర్చిపోయి కూడా ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి ఇన్ఛార్జ్ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మరో ఇద్దరు మంత్రులు పొన్నం ప్రభాకర్ గారు, శ్రీధర్ బాబు గారు, గౌరవ శాసనసభ్యులు, సాధారణ సభ్యులు, కలెక్టర్లు, అధికారుల సమక్షంలో ఈరోజు జిల్లా అభివృద్ధికి సంబంధించి రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఈరోజు ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు, అరే 10 ఏళ్ళ నుంచి నువ్వు రేషన్ కూడా ఒకటి ఇవ్వలేవు, 10 ఏళ్ళ నుంచి ఏ ఊరు ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వలేవు. మేము ఎలక్షన్ ఒక మాట సవాల్ విసిరాం, ఆ సవాల్ కూడా పారిపోయారు. ఇందిరమ్మ ఇల్లు లేని ఊరు మీరు చూపిస్తే మేము ఓటు అడగమన్నాం. డబుల్ బెడ్రూమ్ లేని ఊరు మేము చూపిస్తాం, మీరు ఓటు అడుగుకుంటుంటే దానికి ఛాలెంజ్ ముందుకు రారు. 10 ఏళ్ళ నుంచి రేషన్ ఇవ్వలేని చెప్పని సిగ్గు ఎగ్గు లేనటువంటి సందర్భంలో ఇస్తున్నాడు. ఇవన్నీ కూడా ఎక్కడ ప్రజలకు చేరితే మా పార్టీ పరువు పోతుంది, కాంగ్రెస్ పార్టీ ప్రజాభవన్ చేసుకుపోయి చెప్పిన ఆశతో ఏదైతే సహచర శాసనసభ్యుడు జైత్యాలకు సంబంధించినటువంటి సంజయ్ కుమార్ గారి ఏకవచనము, బహువచనము, సరే అది ఆ సభ్య సమాజం ఇప్పుడు టీవీలో చూస్తున్నాం. అతను మాట్లాడిన భాషకు బ్రేక్ ఇచ్చుకుంటూ ఇస్తున్నారు దాడిని. అంటే ఇష్టానుసారం బండబూతులు తిట్టే విధంగా గ్రామీణ ప్రాంతాల్లో కూడా తిట్టారు. ఆ విధంగా తిట్టేట్టుగా ఆ సందర్భంలో నేను ఒక మాట, ఈరోజు ఇన్ని నీతులు చెప్పిన బీఆర్ఎస్ ప్రజాప్రతినిధుల ద్వారా ఈరోజు యువరాజుగా ఉన్నటువంటి కేటీఆర్ 10 సంవత్సరాల పరిపాలనలో పట్టణంలో మేము దోసుకుంటా, పల్లెటూరు మీకు దోసి పెడతా అని చెప్పని విధంగా ఇంచుమించు 1000 ఎకరాలని నేను ఆరోపణ చేసిన. మా మంత్రి గారు 2000 ఎకరాల వరకు ఉండొచ్చు అని చెప్పని ప్రైమ్ టైం లొకేషన్లో 2 కోట్ల ఎకరానికి సంబంధించినది కూడా పోయినట్టు సందర్భం. 280 ఎకరాలు ఇప్పటికే ప్రభుత్వం తిరిగి స్వాధీనం చేసుకున్న సందర్భాన్ని కూడా చెబుతూ నేను ఏదైతే అడుగుతున్నాను, మీరు అడుగుతున్న ప్రశ్నకి ఇప్పుడు సురుగా సమాధానం చెప్తున్నా. బీఆర్ఎస్ భవన్లో ఉండి కుంభకోణాలు లేదు, లంబకోణాలు, కబ్జాకు లేదని అంటున్నవే, లొట్ట పీస్ కేసు పెడుతున్నని చెప్పని అంటుండ్రు కదా, అదే బీఆర్ఎస్ భవన్ కబ్జా గురిందని సూటిగా ఆరోపణ చేస్తున్నారు. ముఖ్యంగా ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా ప్రదేశాల లోపల బీఆర్ఎస్ కబ్జా గురైనటువంటి దాన్ని కూల్చివేయడం జరిగింది. దీనిపైన సిరిసిల్ల లోపల ఎలాంటి యాక్షన్ తీసుకోబోతున్నారు? అదే ఏం చెప్పదలుచుకున్నంటే కేటీఆర్ గారు తీసుకున్నది ఎకరం ఆ రోజు బీఆర్ఎస్ భవన్కు నిర్మాణం జరిగింది 2.5 ఎకరాలలో బిల్డింగు, ప్రహార్ గోడ నిర్మాణం పట్టుకొని. ఈరోజు మీరు స్వచ్ఛందంగా కూల్ చేసుకుంటారా బీఆర్ఎస్ భవన్ను, లేదా ప్రభుత్వమే యాక్షన్ తీసుకొని చెప్పని మీరు ఆలోచిస్తున్నారా? నేనైతే ప్రభుత్వం దృష్టికి తీసుకొని పోతున్నా. ఈరోజు అవినీతి అక్రమాలు లేవు, జరగలేవు, కుంభకోణాలు లేవు, లంబకోణాలు లేవు, కబ్జాలు లేవంటున్నవే. నువ్వు పెట్టిన ప్రెస్ మీట్ అడుగుజాగానే కబ్జా గురైంది కాబట్టి దీనిపైన తప్పనిసరిగా చర్య తీసుకోవాల్సింది చెప్పిన ప్రభుత్వానికి నేను నా వైపుని తెలియదు. కలెక్టర్కు ఫిర్యాదు చేయబోతున్నారా బీఆర్ఎస్ కబ్జా గురైనటువంటి దానిపైన? ఇది ఫిర్యాదే కదా, ఈ ప్రసార సాయంత్రం ఇది 2వసారి. నేను రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్ర ప్రెస్ మీట్లో కూడా సూటిగా చెప్పడం జరిగింది. ఇటు అధికారులకు కూడా దీనిపైన తెలపడం కూడా జరిగింది. ఇటు అధికారులు కూల్చివేస్తారా, లేదు అంటే తామే వెళ్ళి వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ కబ్జా గురైనటువంటి మాట వాస్తవం, కూల్చివేస్తాము అని చెప్పి ప్రభుత్వానికి అప్పచెప్తారా చూడాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి అయితే విప్ ఆది శ్రీనివాస్ చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. కెమెరా పర్సన్ అంజితో శ్రీనివాస్, బిగ్ టీవీ, కరీంనగర్ నుండి.